మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని భ్రమరాంబిక సేవా ట్రస్ట్ మహిళా సభ్యులు తెలిపారు. ఆలయాల వద్దకు వచ్చే భక్తులకు సేవ చేయటమే తమ లక్ష్యమని అన్నారు. తామంతా భక్తిభావంతో సేవ చేస్తున్నామని తెలిపారు. భక్తులకు అన్న ప్రసాదాలు, నీళ్ల పానీయాలు అందించడం భగవంతుని సేవ పరమావధిగా భావిస్తామని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తికి వచ్చినటువంటి స్వతంత్ర టీవీ ఇక్కడ ఉన్నటువంటి ఒక సేవా ట్రస్ట్కు సంబంధించిన 11 మంది మహిళలతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఏం చేస్తున్నారు, ఏంటి వాళ్ళ యొక్క సేవ ఏంటి అనేటువంటి విషయాన్ని చేస్తాం. మనం ఇప్పుడు చూస్తున్నాము సుమారు 11 మంది, అంటే ఈ యొక్క ట్రస్ట్ మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే శ్రీ భ్రమరాంబిక సేవా సమితి చీరాల, అంటే వీళ్ళు ప్రస్తుతం ఇప్పుడు అన్నమయ్య జిల్లాలు విభజన చెందిన నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వీళ్ళు అన్నమయ్య జిల్లాకు వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా తమ వంతు సేవ అందించేటువంటి పనిలో పూర్తిగా కూడా నిమగ్నమై ఉంటారు. ఒకవైపు భక్తిభావంతో, మరోవైపు భక్తులకు సేవనందించేటువంటి భావ్యంతో కూడా వీళ్ళు పనిచేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రత్యేకించి వీళ్ళని చూసుకున్నట్టయితే మనకు శ్రీశైలం కావచ్చు, మాకు సేవా సిస్టమ్ అంటే మాకు సంతోషం సార్. మేము ప్రతి ఒక్క గుడికి పోతాము. ప్రతి ఒక్క మాకు ఒక అధ్యక్షులను శివశంకర్ రెడ్డి అనే సార్ ఒకడు ఉన్నాడు. మాకు ఇంతమందిని టీంని చెప్తాము, అంతమంది టీము పోతాము. 10 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు సేవలు చేస్తాము. మళ్ళీ రామేశ్వరము, అరుణాచలము, భద్రాచలము, శ్రీశైలము అంతలకా పోతాం సార్. మేము ఎంతమంది అంటే అంతమంది బ్యాచ్ అవుతాం. అంటే ఈ యొక్క సేవ మీ యొక్క భాగ్యంతో, అంటే దేవునికి సేవ చేసేటువంటి ఉద్దేశంతోనే మీ యొక్క సేవను చేస్తూ ఉన్నారు. మాది అన్నమయ్య జిల్లా సార్. మేము అదే కౌంటింగ్కి పోతాము, అన్ని గుళ్ళకు సేవలకు పోతాము సార్. వ్యవసాయం చేసే వాళ్ళము. దేవుని మీద బరదినాన ఈ కాళహస్తి కూడా వచ్చి దేవునికి సేవ చేసుకోవాలని కోరికతో వచ్చాము సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు. అంటే మీరు దేవుడికి ఎటువంటి సేవ అందిస్తారమ్మా? ఏంటి అసలు మీ కాన్సెప్ట్ ఏంటి? మేము సార్ అన్నం పెడతాము, పాలు పండ్లు ఇస్తాము. దేవుడి దగ్గర ఇంకా ఏమన్నా ఆడ అన్నం పెట్టి అవి అన్నం తినేసిన తర్వాత తట్లు కూడా ఎత్తేస్తాం సార్. మేము క్లీన్ చేస్తాం. దేనికైనా రెడీ సార్. మేము దేవుని దగ్గర సేవ చేయాలి భక్తితో. ఏ పని అయినా హ్యాపీగా చేస్తాం సార్. అది మా ఉద్దేశం. అంటే మీరు ఒక మహిళగా తోటి మహిళకు ఏమన్నా ఒక సలహా సూచన లాంటిది చెప్తారా? ఏమన్నా ఒక మంచి సలహా కానీ సూచన కానీ చేస్తారా? అంజలి సార్, అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. ఈరోజు జాతీయ మహిళా దినోత్సవము, శివరాత్రి పర్వదినం కారణంగా ఇక్కడికి వచ్చాము. స్త్రీ అభివృద్ధి చెందిందంటే కుటుంబం బాగుపడుతుంది. కుటుంబం బాగుపడిందంటే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజం అభివృద్ధి చెందాలంటే స్త్రీ ఉన్నత స్థాయికి ఎదగాలి. శ్రీకాళహస్తీశ్వర స్వామి అదేవిధంగా భ్రమరాంబికా దేవులకు ప్రత్యక్షంగా తాము ఉండి వాళ్ళందరికీ కూడా సేవ అందిస్తున్నామంటున్నారు. అంటే ఎన్నో ఏళ్లుగా మదనపల్లిలో ఉన్నటువంటి భ్రమరాంబికా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మేమంతా వర్క్ చేసి ఇక తిరుమల కావచ్చు, తిరుపతికి కావచ్చు, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, ఎక్కడెక్కడైతే రామేశ్వరం లాంటి పెద్ద ఆలయాల్లో తమ యొక్క సేవను పూర్తిగా కూడా వినియోగించు ప్రతి ఒక్కటి అందించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్లేట్స్ అన్నింటినీ కూడా తీసి మళ్ళీ పడేయటం. అంటే తాము భక్తి భావంతో పూర్తిగా కూడా మనస్సులో నిన్నటువంటి భక్తి భావంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తామనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సేవకులు, అంటే ఈ ట్రస్ట్ సేవకులు చెప్తున్నారు. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, శ్రీకాళహస్తి.